సార్ మనం చాలాసార్లు మాట్లాడుకున్న సందర్భం, ఒక సీనియర్ నాయకుడు అయ్యా అనే గొంతు మోగపోయింది. ముద్రగడ పద్మనాభం గారు హఠాత్ మరణం. సో ముద్రగడ గారిని మొదటి నుంచి చూసిన ఒక సీనియర్ జర్నలిస్ట్గా, సంపాదకులుగా, విశ్లేషకులుగా ఆయన ప్రస్థానం ఏ రకంగా మొదలైంది, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, ఇప్పుడు ఆయన మరణించిన వరకు కూడా ముద్రగడ అనే ఒక బ్రాండ్ అంటే ఆయన పేరు నిజంగా చాలా విచారం కలుగుతుంది. రాజకీయ భేదాలు లేకపోతే కుల మత ఈ తేడాలకు అతీతంగా ముద్రగడ అంటే ముద్ర ఆయన పేరులో మొదటి భాగంలో లాగా ఆయన ఒక ముద్ర వేశాడు. రెండో భాగం ప్రత్యర్థుల మీద గడ అంటారే, అది కూడా తీశాడు ఆయన. ఈ రెండిట్లో నుంచి అనేక రాజకీయ రగడలు ఇవన్నీ కూడా వచ్చి ఉండొచ్చు. కానీ ముద్రగడ అనే వ్యక్తిత్వం కలిగినటువంటి ఒక మనిషి, ఆత్మగౌరవం కలిగిన ఒక మనిషి. అలాగే తల వంచడు, మాట తప్పడు. చాలామంది అంటున్నారు కానీ అసలు మాట తప్పడు, తన అన్నదానికి కట్టుబడి ఉంటాడు. మూడోది వర్మ జనతా యుగంలో వచ్చిన శాసనసభ్యుడు అన్న 78లో. 78 నుంచి ఇప్పటి వరకు ఆయన ఎక్కువ కాలము అధికారంలో లేడు వాస్తవానికి. కానీ అధికారం లేకపోయినా అలాగే పదవులతో నిమిత్తం లేకుండా తన స్థానాన్ని కాపాడుకోవటం. మూడవది ఇంత సుదీర్ఘకాలం ఉన్నా అవినీతి మరక లేకుండా ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైనది. మీరు అన్నట్టు మనం ఎన్నిసార్లు ఆయన లేఖలు చర్చించాము, ఆయన ఎన్నిసార్లు అల్టిమేటంలు ఇచ్చారు. ప్రతి దాంట్లో తన వ్యూ పాయింట్ని ప్రజెంట్ చేయడానికి రకరకాల భాషలు, మర్యాదలు అన్నీ ఎన్ని వాడినా కానీ ఒక ఉద్యమ రూపం. ఆయన ఒక ఉద్యమజీవి, ఖచ్చితంగా చెప్పాలంటే ఒక ఉద్యమజీవి. తను ఎంచుకున్న కాజ్ ఫర్ ఏ కాజ్ అంటే కాపులకు రిజర్వేషన్లు, కాపులను ప్రోత్సహించటం, దాని మీద అది వ్యక్తిగత స్థాయిలో కూడా చేశాడు. చాలా కొద్దిమంది మనకు అలా కనబడతారు. ఇంకొకటి ఆయన ఏమన్నా ఒక ఉద్యమ రూపం, ఏది నిరాహార దీక్ష చేయటం, కుటుంబం అంతటిని కూడా అందులో భాగం చేయటం. ఇప్పుడు ఆయన కూతుర్ని రాకపోవడం ఆ మెలో డ్రామా చివరిలో జరుగుతుంది, అది హై డ్రామా, అది వేరే విషయం. కానీ అందరు కుటుంబ సభ్యులు అందరూ కూర్చోవటం, వచ్చిన వాళ్ళని ఆదరించటం, ఇవన్నీ చూస్తే ఇవన్నీ ఇవి ముద్రగడకు సంబంధించిన ముద్రలు. ఇవి వాస్తవంగా ఇవేమి స్వార్థం కోసం వీటన్నిటి ద్వారా నాకు ఫలానా పదవి ఇవ్వండి అని ఎప్పుడు పాకులాడలేదు. పోనీ రికార్డు తక్కువదే అంటే 4 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రి, 1 సారి ఎంపీ. కాబట్టి ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం, అందులో ఏమీ అస్సలు లోపం లేదు. ఇంకోటి ఎన్టీ రామారావు మంత్రివర్గంలో నుంచి రాజీనామా చేసి బయటికి రావటం అంటే, రామారావు గారు అప్రతిహతంగా ఉన్న రోజులు నేను ఆ రోజు ఉన్నాను. మొదటిసారి కాపునాడు విజయవాడలో జరిగినప్పుడు ముద్రగడే స్టార్ అక్కడ. అప్పుడు వంగవీటి రంగాయమో అజ్ఞాతవాసంలో ఉన్నారు. పేరుని నాని వాళ్ళ నాన్న పేరుని కృష్ణమూర్తి గారు ఆ రోజు ఉన్నాడు. పేరుని కృష్ణమూర్తి ఏమో రంగం తను ఎలా దాచిపెట్టానో ఏంటి ఆ విషయాలు చెప్పాడు. ఒకరోజు ఉదయాన్నే రంగం వచ్చి తలుపు తట్టాడు, తీస్తూనే ఉన్నాడు. అన్న నా కోసం పోలీసులు ఇలా గాలిస్తున్నారు అంటే తలుపు వేసాను, మళ్ళీ ఎవరిని రానివ్వలేదు. ఈ విషయాలేమో పేరుని కృష్ణమూర్తి చెప్పాడు. పద్మనాభం గారేమో అప్పుడే ఆయన రవాణా మంత్రి. అప్పుడు ఈ బస్సులను జాతీయకరణ చేయటం ఇదంతా, దాని మీద తనకు రామారావు గారికి జరిగిన కొంత చర్చ, ఇవన్నీ కూడా చెప్పి నేను అప్పుడు ఉద్యమంతోనే ఉంటాను, నేను ఇంకా నాకు పదవులు ముఖ్యం కాదు, నేను పదవులు వదిలేస్తానని. ఆ తర్వాత జనరక్షణ సమితి అని పెట్టి, అంటే 84లో 83లో మొదటిసారి గెలిచినా మళ్ళీ 85లో వెంటనే గెలిచి అధికారంలోకి వచ్చి అప్రతిహతంగా ఉంటారనుకున్న రామారావు గారు 89లో ఓడిపోవటానికి మొదటి బీజం ఎక్కడన్నా పడింది అంటే ఆ రోజు పడింది. ఆ కొత్త డైమెన్షన్ తీసుకొచ్చారు ఆయన ఖచ్చితంగా. ఇంకోటి తెలుగుదేశంలో కూడా చేరి గెలిచారు కదా. జనతా పార్టీ వాళ్ళు చాలామంది తర్వాత, ఇప్పుడు ఉదాహరణకు వడ్డే శోభనందరావు వీళ్ళు లోక్దళ్ తరఫున చేసి ఓడిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి తెలుగుదేశంలో లీనమయ్యారు గౌతులచ్చన్తో కలిసి. కానీ ముద్రగడ పద్మనాభం ఇలాంటి వాళ్ళు మొదటిసారే వాళ్ళు మారారు. ఇంకోటి వాళ్ళ తాతగారు నాన్నగారి దగ్గర నుంచి కూడా ఒక రాజకీయ నేపథ్యం ఉండటం, మున్సాబు గారు అనిపించుకోవటం, అదొక సంస్కృతి. నేను చెప్పాలంటే ఆయన ఒక బ్రాండ్గా, ఒక తనదైనటువంటి ఒక వ్యక్తిగత పరమైన ఒక ముద్ర వేసిన వ్యక్తిగా. సరే గోదావరి మర్యాదలే ఎక్కువ అనుకుంటే అందులో ముద్రగడ మర్యాదలు మరీ ఎక్కువ అనే ఒక పేరు కూడా ఆయన సంపాదించుకున్నారు. సో ఈ లక్షణాలన్నిటి వల్ల ఇంకా చివరగా కూడా ఇప్పుడు చాలామంది ఈరోజు నేను పత్రికలు చూస్తున్నాను, ఒక పత్రికలోనేమో కాపు ఉద్యమ నేత, వైసీపీ నేత అన్నారు. ఇంకొకటి అలాంటి పత్రిక అయినప్పటికీ వాళ్ళు కాపు ఉద్యమ నేత, తర్వాత సీనియర్ నాయకుడు ఇలాగ పెట్టారు. అంటే ముద్రగడను వైసీపీకి మాత్రమే పరిమితం చేయడం చాలామందికి ఇష్టం లేదు. ఆయన చివరి దశలో 24లో చేరారు.
24లోనే 23 చివరో పోటీ చేశారు, లేకపోతే పేరు మార్చుకున్నారు, ఇటువంటివన్నీ కూడా జరిగే ఉండవచ్చు. కానీ ఆయన అంతకంటే విస్తృతమైన మనిషి. అంటే సాంకేతికంగా చూసినా ఆయన జనతాలో ఉన్నారు, తెలుగుదేశంలో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, మళ్ళీ తెలుగుదేశం, కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్. కాబట్టి తన లక్ష్యానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు చేరుతూ వచ్చారు. విశేషం అంటే ఉన్నది ఏ పార్టీ అయినా సరే అన్ని పార్టీల వాళ్ళు ఆయన గౌరవించారు. 2016లో ఆయన దీక్ష చేసినప్పుడు ఒక విధంగా రాష్ట్రం అప్పుడు అట్టుడికిపోయిన పరిస్థితి. అప్పుడు హైదరాబాద్లో హోటల్ దాంట్లో అందరూ చిరంజీవి గారు, లేకపోతే కేవీపీ రామచంద్రరావు గారు, అంబటి రాంబాబు, ఒక పార్టీ అని కాదు అన్ని పార్టీలకు చెందిన వాళ్ళు కూర్చొని ఆయన ఎలా కాపాడాలని అచ్చెన్నాయుడు వీళ్ళందరూ ఇంటికి వెళ్ళి ఆయన దీక్ష విరమింపజేసినటువంటి పరిస్థితి. అప్పుడు జరిగిన తుని ఘటనల మీద కూడా కొంచెం ఉద్రిక్తత వచ్చింది. ఆ సమయంలో ఆధారాలు ఉన్నా కానీ ముందే అడ్డుకొని ఉంటే బాగుండేది అన్న అభిప్రాయం కూడా ఒక పోలీస్ అధికారి అప్పుడు చెప్పాడు. మా దగ్గర సమాచారం ఉంది కానీ మేము కొంచెం ఎంతలా ఉంటుందని హెజిటేట్ చేశాము, కానీ ఏదో ఉంది అని జనరల్గా ఉంది అని ఒక మాట అన్నారు. అంటే ఆ జరిగినా కానీ ఆయన వ్యక్తిత్వం దెబ్బతి నేను అన్నది. ఆయన ఏదన్నా వస్తే కొంచెం ఒక్క అడుగు వేసి తగ్గి ఉంటే బాగుండదేమో అని ఇతరులు అనుకున్నారేమో, కానీ ఆయన వ్యక్తిత్వము లేదా తను అనుకున్న దానికి ఉంటాం. ఉదయనే అదే దానికేం మచ్చ రాలేదు. ఉదయనే ఎవరో మీడియా మిత్రుడు అడుగుతున్నారు, చాలామంది రాజకీయాల్లో ఇది అవుతారు కదా, ఇంత పేరుండి ముద్రగడ గారు ఎందుకు సక్సెస్ కాలేదని. ఆయన సక్సెస్ కాలేదు అనుకోవడం ముందు సరైనదా అని. ఎన్నికల్లో గెలవకపోవడం చాలామంది నాయకులు చాలా చరిత్రలు. కాబట్టి ఆయన ఒక వ్యక్తిగా, ఒక సామాజికంగా, ఒక రాజకీయంగా, వ్యక్తిగతంగా ఆయన జయప్రదమై ఒక ముద్ర వేయగలిగాడు కదా. దాంట్లో ఇంకా రెండో అభిప్రాయం ఏమీ లేదు. రాజకీయ ఎంపికలు అంటారా, ఆయన ఎంపిక, ప్రజల ఎంపిక వేరే ఉండవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా ప్రజా జీవితంలో ఉండాలనుకున్న వాళ్ళు మాటకు నిబద్ధులై ఉండాలి, నీతి కట్టుబడి ఉండాలి. మూడవది ఒక ఉద్యమ స్వరూపం, తమొక్కరే కాకుండా తమతో పాటు 10 మందిని కదిలించగలగాలి. నాలుగవది తమ గురించి తాము ఎంత ఇది అనుకున్నా ఇతరుల పట్ల మర్యాదగా వ్యవహరించాలి. అందుకని ఇప్పుడు ఆయన కన్నుమూత అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి సరే నాకు పితృ సమానుడు, మాకు ఇదిగా నిలబడ్డాడు, పెద్ద దిక్కుగా అని ఆయన అంటున్నారు. అందువల్ల ఇంత గౌరవం పొందిన వాళ్ళు ప్రత్యక్షంగా దానికి తగినట్టే మనం ఈరోజు పరిణామాలు అప్పుడు చెప్పాను నా మిత్రుడిగా, మీడియా మిత్రుడికి. ఒక్కటే ఆయన పట్టుదల, పట్టు విడుపులు అంటారు, విడుపు కంటే పట్టు ఎక్కువ ఆయనకు. సో ఆ పట్టుదల వల్ల ఆయన ఎవరి ముందు తల వంచటము లేదా ఇది లేకపోవడం వల్లనే ఆయన ఖచ్చితంగా తన మార్గంలో తను ఉన్నారు, తన మార్గంలో తను వెళ్ళిపోయారు. ఆ క్రమంలో పేరు మార్చుకున్నారు, ఆ క్రమంలో కూతురుతో కూడా ఘర్షణ పడ్డారు, అది ఇప్పుడు కూడా సాగుతూ ఉంది. ఇప్పుడు చివరికి ఆయనకు ప్రభుత్వ లాంఛనాలు అంటే కూడా ఆయన కుటుంబ సభ్యులు చివరి మాట నేను ఇలా చూశాను, మరి ఎంతవరకు, కానీ తన భార్యను కూడా తన మరణానంతరం ఎలా చేయాలి, ఈ మూఢాచారాలు వీటికి చేయకండి అనే పద్ధతిలో ఆయన చెప్పాడు. ఇంటి దగ్గరే ఖననం చేయాలని ఎంత బాధ్యతగా వ్యక్తిగా తన స్పష్టమైన ఆలోచన, క్లిష్టమైన జీవితం, తన ఉన్నప్పుడు కానీ తను చనిపోయినప్పుడు కానీ ఏం జరగాలనుకున్నారో అలా జరిపించుకున్న వ్యక్తులు చాలా తక్కువ మందిలో అది తనను తాను చేసుకుంటే ఇప్పుడు అదే ముఖ్యం. చాలా మంది నాట్ అట్ యువర్ కాస్ట్. ఇప్పుడు నా కోసం ఎవరో వెళ్తారు, నా కోసం ఎవరో ఖర్చు పెడతారు, నా కోసం ఎవరో చేస్తే అది కాదు. ఇక్కడ నేను చేస్తాను, నేనే అన్నం మానేస్తాను, నేనే ఎదుర్కొంటాను, నేనే దానికి సంబంధించి అనుభవిస్తాను, నేనే నా పిల్లల్ని తీసుకొస్తాను, నా పిల్లల్ని దూరం చేసి ఏం చేసినా అవన్నీ ఇది అక్కడ ఒక వ్యక్తి యొక్క నిబద్ధత అనండి ఇది కనిపిస్తుంది మనకు. ఖచ్చితంగా ఒక పెద్దరికం. అంటే రాజకీయాలు చాలా హోరాహోరీగా మారిపోయి బూతులు ఇవన్నీ అవుతున్నప్పుడు కూడా తిట్టే వాళ్ళని కూడా అయ్యా నమస్కారం అనే కానీ తన విమర్శ తర్వాత లెటర్లో కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో ఇప్పుడు నాయకుడు ఒక దశలో కొద్దిగా విభేదించారు. అప్పుడు కూడా లేఖ రాశారు, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీ తండ్రి గారు ఇలా చేశారు, మీరు అయ్యా చంద్రబాబు గారు ఇదంతా అని. అందులో మా జాతి అనేది ఒకటి అంటుంటారు, ఆ జాతి అన్నదాన్ని చూసి ఉత్సాహపడే వాళ్ళు ఉంటారు, అది చూసి నచ్చని వాళ్ళు కూడా అలా ఎవరైనా ఉండొచ్చు. కానీ ఒక సామాజిక కోణంలో చూసేవాళ్ళు అలా ఏమో అనుకోరు. ఆయన ఇప్పుడు ఉదాహరణకు ఉత్తర భారతంలో రకరకాల పార్టీలు ఉంటాయి, తమిళనాడులో కూడా ఉంటాయి. అందుకని ఒక రాజకీయ కోణంలోకి రాకూడదు, సాధికారత కోరుకోకూడదు అన్నది ఏం లేదు. దానికోసం ఆయన చివరి దాకా ఇంకొంతమంది ఉన్నారు, ఒకరిద్దరు ఉదాహరణకు సీనియర్ నాయకులు పోల్చి చూస్తే మనకు ఆ తేడా కూడా స్పష్టంగా కనిపిస్తుంది. నేను ఇందాక అన్నట్టు
రామారావుతో విభేదించి వీళ్ళు పార్టీ ఏర్పాటు చేసినప్పుడు ఎంతో ఉన్నారు, కేఈ కృష్ణమూర్తి ఇట్లాంటి వాళ్ళు చాలా మంది. వాళ్ళలో కొంతమంది మళ్ళీ వెళ్ళిపోయి అక్కడ సెటిల్ కాగలేరు. ఈయన సెటిల్ కాలేదు, ఎందుకంటే ఈయన లక్ష్యం, ఈయన టార్గెట్ అది వేరు. అందుకని దానికి ఆయనతో ఎవరైనా విభేదించవచ్చేమో, కానీ విభేదించారు కూడా, చాలా చూసాం కదా మనం. కానీ ఆయన లక్ష్యాన్ని, ఆయన దీన్ని మటుకు ఆయన మీద ఏదో ఒక ముద్ర వేయటమో లేకపోతే కళంకం చూపించడం మటుకు చాలా కష్టం. ఎంతమంది చేశారు అన్నిసార్లు నిరాహార దీక్షలు? కొన్నిసార్లు అవి మరీ ఇదైపోయి ఆ తుపాకీ పెట్టుకొని కూర్చొని అవన్నీ అంటే ఇంక పరిస్థితుల వల్ల కూడా కావచ్చు. అవన్నీ చివరకు ఆయన ఉద్యమానికే చేశాడు, కానీ వాటి ద్వారా ఏం అఘాయిత్యాలు చేయలేదు కదా వాస్తవానికి. సో అనేక విధాలు ఇవన్నీ ఆయన యొక్క ప్రత్యేకతలుగా మనకు కనిపిస్తాయి. ఇప్పుడు చివరిలో కూడా ఆ అమ్మాయి వచ్చారు, ముందే తెలుసు, మీరు కూడా ఇంటర్వ్యూలు చేశారు. ఇప్పుడు కుటుంబ సమస్యలు, కుటుంబాల ఉద్వేగాలు అనేవి మనకు తెలియదు. అందులో రాజకీయం కూడా మేళవించబడింది. దాని మధ్యలో వాళ్ళ మధ్య ఏం జరిగింది, ఎవరు ఎంత సరైన అని మనం చెప్పలేం. కానీ వెళ్ళి ఆమె కూడా కడపట చూపు అయిపోయింది, ఆమె వెళ్ళిపోయారు, పంపించేశారు. పోలీసులు కూడా సమస్య లేకుండా ఆపారు. అందువల్ల అది ఒక అంశమే అవుతుంది ముద్రగడ యొక్క సుదీర్ఘ జీవితంలో చివరి దశలో ఉన్నది. వాళ్ళు ఎలా చేసుకుంటారు అనేది ఒకటి. కానీ ఇంకొకటి, ఈ సమయంలో కూడా కొంతమంది ఇప్పుడు మనం అనుకున్నట్టు ఇంత విస్తృతమైన గౌరవం పొందిన వ్యక్తి మీద కూడా కొంతమంది ట్రోల్స్ పెట్టడము లేదా పాత ఫోటోలు అవి పెట్టడం మటుకు ఇబ్బందికరం. మరీ వాళ్ళు తక్కువ స్థాయికి చెందిన వ్యవహారం అది. దాన్ని ఎవరో హర్షించారు. ఆయన సగౌరవంగా సాగనప్పడమే ఇప్పుడు జరగాల్సినటువంటిది. ఆ పని జరుగుతుంది. అభిమానులు అందరూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చేసారా? అదే ఆయన భీమవరం వెళ్ళి అక్కడి నుంచి, అది కూడా ఒక చర్చ. ఇక్కడ చనిపోతే అంటే మరి అక్కడ ముందు ప్రకటించారు, అది కూడా ప్రజలకు, రైతులకు సంబంధించిన అంశం. అక్కడి నుంచి ఇక్కడికి వస్తానని పెట్టుకున్నారు. దాంట్లో ఎవరు కూడా అభ్యంతరం పెట్టాల్సిందేం లేదు. బహుశా ఆయన కూడా వచ్చిన తర్వాత ఇది పూర్తి అవ్వచ్చు. ప్రభుత్వ అధికార లాంఛనాలు అంటారా, అది వ్యక్తులకు సంబంధించింది. అది కుటుంబాలు, వ్యక్తులు మా వద్దని ఆయనే అనుకున్నారని చెప్తున్నారు. అనేక సార్లు ఇష్టం లేదు, లేకపోతే ఆయన కోరుకోలేదు, ఇట్లాంటివి చెప్తూ ఉంటారు. అదేం పెద్ద దాన్ని తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆ విషయంలో పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడిన తర్వాత ఇలా నిర్ణయం తీసుకున్నారని ఎక్కడో చదివాను నేను. అంటే పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ సున్నితమైన అంశం తనకు. అక్కడ పోటీ, ఎన్నికల్లో పోటీ, ప్రతిజ్ఞ ఇట్లాంటివన్నీ అయిపోయిన తర్వాత వీళ్ళని గౌరవిస్తూ వస్తున్న సమస్యలు ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ముద్రగడ తన ముద్ర వేశారు, తన అనుకున్న విధంగా జీవించారు. కళ్యాణ్ గారు కూడా ఎప్పుడు ఆయన విమర్శించి మాట్లాడటం కానీ, ఈయన శబ్దం చేశారు కానీ ఆయన అసలు ఏ రోజు అనలేదు సార్. పాప వచ్చినప్పుడు కూడా ఆయన చెప్పారు, పెద్ద ఆయనమ్మా అవసరమైతే ఆయన దగ్గరికి వెళ్దాము, మీరు అలా బాధపడారు. వాస్తవంగా మధ్యలో ఒక దశలో ఈయన తరఫున ఒకరిద్దరు దూతలు వెళ్ళి, ఐ థింక్ నాకు ఎవరు వెళ్ళారు ఆయన దగ్గరికి. జ్యోతుల నెహ్రూ, ముందు జ్యోతుల నెహ్రూ వెళ్ళారు, ఆ తర్వాత ఇంకొక ఆయన కూడా వెళ్ళారు. వెళ్ళి ఆయనతో కొంచెం మాట్లాడారు. కానీ ఆయన నాకు పదవులు కాదు, టికెట్ కాదు, నేను నా లక్ష్యం నాది, నా పద్ధతి నాది అని ఆయన చెప్పి పంపించారు. కాబట్టి ఆయన అదే నేను చెప్తుంది, ఆయన గౌరవించకపోవడము, ఆయన కృషిని చూడకపోవడం అన్నది మటుకు ఎక్కడా లేదు. అది జరిగింది, అది మంచి విషయమే. ఇప్పుడు కూడా అలాగే దాన్ని వివాదాలకు అతీతంగా ఆయన స్థానాన్ని, పాత్రను అలా గుర్తుపెట్టుకోవటం మంచిది. ఇంకోటేమో ఇప్పుడు అనేక విధాలుగా సామాజిక కోణం అంటున్నారు. కాబట్టి అన్ని మనుషులందరినీ మనం కేవలం సామాజిక చట్టంలో బంధించలేము. ఆ పార్శ్వం ఉంటుంది ప్రధానంగా, మిగిలిన కూడా ఉంటాయి కదా. అవును, ఆయన ఒక మంత్రిగా, 4 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఇంకా చెప్పాలంటే కృష్ణరాజు గారు గెలిచినప్పుడు కూడా ఈయన కృషి చాలా ప్రముఖ పాత్ర వహించారు. కృష్ణరాజుని గెలిపించడం. ఇప్పుడు గోదావరి జిల్లాలో బీజేపీకి బలం ఉంది అంటే వాళ్ళు చెప్తుంటారు కదా, అనుకుంటారు, వాళ్ళ బలమైన జిల్లా కింద లెక్కేసుకుంటారు. ఆ బలం అలా నిలబడడంలో తప్పకుండా ఇట్లా ముద్రగడ చాలా ప్రధానమైన కృషి చేశారు కాకినాడ నుంచి అని ఒక మాట చెప్తారు. అలాగే ఇప్పుడు జనసేనకు అక్కడ ఇన్ని స్థానాలు వచ్చాయి, పునాది ఏర్పడిందంటే కూడా అంతకుముందు వీళ్ళందరూ అక్కడ చేసిన కృషి, వీళ్ళందరినీ సంఘటితం చేసి ఒక రాజకీయ శక్తిగా మలచటంలో నిర్వహించిన పాత్ర కూడా తప్పకుండా దీనికి దోహదపడి ఉండాలి. బహుశా అది పవన్ కళ్యాణ్ దృష్టిలో కూడా ఉండకుండా పోదు. అందుకనే ప్రత్యేకంగా ఈ చొరవ తీసుకున్నట్టు కనిపిస్తుంది. సో ఆ సామాజిక వర్గానికి అయితే సరే, రాజకీయ పరంగా ఎలా పక్కన పెట్టినా ఒక పెద్ద దిక్కు అయితే పోయినట్టు. ఓ పెద్ద లోటు, ఖచ్చితంగా లోటు అనే మాట మనం, పెద్ద లోటు అది. ఒక పెద్ద దిక్కులాగా ఉన్న వ్యక్తి ఏదైనా, ఆయన ఏమన్నారు,
ముద్రగడ ఏమన్నారు అన్న తర్వాత కదా ఒక అంచనాకు వచ్చే పరిస్థితి. సో ఆ విధమైన స్థానం మటుకు ఆయన ఆరోగ్యంతో కూడా బాగా పెనుగులాడారు. ఆరోగ్యంలో విషయంలో కూడా రకరకాల మళ్ళీ నడిపారు. అయినా కానీ ఆయన తన పోరాటం తను నిశ్శబ్దంగా చేస్తూ వచ్చారు. తన మనసులో ఉన్నది ఏదో కుటుంబ సభ్యులకు చెప్పారేమో కానీ ఇన్ని ఘర్షణల మధ్యలో బయట ఎప్పుడు ఆయన ఏమి ఇదైపోయి తనది. ఇప్పుడు ఒకటే వర్మ ఎదురు దెబ్బలు తిన్నప్పుడు ఓడిపోయినప్పుడు చాలా మంది డీలా పడిపోతారు. డీలా పడిపోయి నిస్పృహ చెంది సమాజాన్నో లేకపోతే ఆ రాజకీయ పక్షాన్నో ఆ పార్టీ అధినేతనో విమర్శించి వాళ్ళు ఇలా అయ్యాము, లేకపోతే ఎంత చేసినా ప్రజలకు లేదు, ఇలాంటివి అంటుంటారు. అటువంటివి మీరు ఎప్పుడు వినలేదు. అప్పుడు కూడా ఆయన మళ్ళీ మర్యాదగా దాన్ని గౌరవప్రదంగా తన శైలిలో తను చెప్పుకుపోవటం తప్ప అయ్యా జరగలేదు అయ్యా అది అంతే, ఇలా అనుకున్నాం అలా జరగలేదు, నేనైతే ఇలా ఉంటాను అని చెప్తుండేవాడు. సో ఇవన్నీ ఆయన పెద్దరికాన్ని, నిజమైన పెద్దరికాన్ని, పాతకాలపు ఒక విధమైన మర్యాదపూర్వక స్వభావాన్ని, పట్టుబాట రాదు పట్టి విడవరాదు పట్టనేని బిగే పట్టవలేని గట్టిగా పట్టుకొని కూర్చోవటం అన్నదాన్ని సూచిస్తాయి. అందుకే ఆయన అందరి అభిమానం పొందారు. మాటకు నిలబడే వాళ్ళను కదా జనం మన్నిస్తారు. అదే ఆయన పుష్కలంగా నిలబెట్టుకున్నాడు సార్.